నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఆలస్యంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏంటి? అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఇప్పుడు కొందరు ఎంత డబ్బున్నా ఎంత అందంగా ఉన్నా పెళ్లిళ్ళు కావు. అవును. అసలు ముఖ్యంగా మన ఈ గ్రహాలల్లా ఈ 9 గ్రహాల 3 గ్రహాలు ఈ పెళ్లి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే. ఏంటవి? మన నడుస్తున్న దశను బట్టి ఈ గ్రహాలు పనిచేస్తుంటాయి. అయితే ఈ 3 గ్రహాలు ఏమంటే, ఒకటి శుక్రగ్రహము వీనస్, రెండోది కుజగ్రహము, మూడోది రాహుగ్రహం. ఈ 3 గ్రహాలు ఎవరికైతే ఎఫెక్ట్ ఉంటాయో ఆ దశ టైంలో పెళ్లి చేద్దాం అనుకున్న టైం ఆ దశలు నడుస్తుంటే పెళ్లిలు కావు. శుక్రుడు శుక్రదశ నడుస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి జాతకంలో. అప్పుడు ఏమైందంటే, మనం ఎదుటి వాళ్ళని చూస్తే మన ఆపోజిట్, అంటే నేను మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు మగపిల్లలను చూస్తే వాళ్ళకు ఒక రకమైన, ఎవరికైనా సరే అందంగా కనబడ్డ అందంగా లేకుండా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అలా చూస్తే. శుక్రదశ నడుస్తుంటే ఏమైందంటే ఫీలింగే రాదు, వద్దులే నాకు. మన వైపు సీనియర్ అమ్మాయి వచ్చి దగ్గరలో బట్టి కూడా పట్టించుకోరు. అంటే వానికి శుక్రదశ నడుస్తుంది కాబట్టి వాని శరీరంలో శుక్రునికి సంబంధించిన ఫీలింగ్స్ అనేవి రావు. శుక్రుడు అనేవాడు ఈ కోరికలను కలిగిస్తాడు మనిషికి. కోరికలు అనేవి రావు కాబట్టి పట్టించుకోడు. పెళ్లి చేస్తామంటే నాకు ఇప్పుడు పెళ్లి వద్దులే. వానికి ఏం చేయాలంటే, మనము డైమండ్ వజ్రము 15 సెంట్లది మగపిల్లలకైతే కుడి చేతి మధ్య వేలకు, లేడీస్ కి అయితే ఎడమ చేతి మధ్య వేలకు ధరిస్తే ఆ శుక్రదశ యొక్క ఇబ్బంది పోయి ఆయనలో ఫీలింగ్స్ అనేవి కలిగి పెళ్లి చేసుకుంటారనే కోరిక పుడుతుంది, పెళ్లి చేసుకుంటాడు. అయితే తెలియక అందరూ వెయిట్ చేస్తుంటారు, చూస్తుంటారు, టైం వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ శుక్రదశను శుక్రమహర్ దశకి రెండిట్లకి తేడా ఏంటండి? రెండు ఒకటేనా? మరి కానీ శుక్రమహర్ దశ అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటారు. దశ నడుస్తుంటే అట్రాక్ట్ కాదు, రివర్స్ అయితే. రివర్స్ అవుతారా? ఓకే. ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశ రివర్స్ అయితే. ఆ దశ కావాల్సిన స్టోన్ పెడితేనే కరెక్ట్ నడుస్తుంది దశ. ఓకే. అందరు దశ నడుస్తుంటే బాగుంటుంది అట్లా కాదు, అది డిఫెక్ట్ అయినట్టు. దానికి మనం ఎంబడే స్టోన్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకొక 2 చెప్పారు. ఇంకోటి కుజుడు. కుజగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే, కుజ దశ నడుస్తుంటే నీకు 10 లక్షలు 1 కోటి రూపాయలు జాబ్ ఉంది, నీకు అందంగా ఉన్నావు, అయినా ఎవ్వరు కూడా నీకు నువ్వు చేసుకుంటామని రారు, అడగారు కూడా ఎవరు. అరే నా దగ్గర 1 కోట్ల ఆస్తుంది, 4 లక్షల 5 లక్షల జీతం ఉంది, నాకు అందం ఉంది, అంత ఉంది, అరే ఎవరో నాకు పిల్లని సమాటలేరు, మా ఇంటికి ఎవరో చదువుతలేరు అనుకుంటారు. దానికి కారణం ఎవరంటే కుజుడు. కుజగ్రహం బాగాలేకపోతే ఎవరికి కూడా ఆపోజిట్ వాళ్ళని ఇష్టమని రారు. అమ్మాయి అంటే అబ్బాయి, అబ్బాయి అంటే అమ్మాయి. వాళ్ళ రాకేమైందంటే వాళ్ళు పెళ్లిళ్ళు కావు. ఇక వెయిట్ చేసి ఇబ్బంది పడుతుంటారు బాగా. పూజలు ఎన్ని పూజలు చేసినా వర్కౌట్ కాదు. దానికి ఏం చేయాలంటే, కుజికి సంబంధించిన పగడం ఒక 5 క్యారెట్లు, మగపిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు పెట్టుకోవాలి. ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. వాళ్ళ యొక్క నోటి లాలాజలంతో చెక్ చేసి, మా దగ్గర ఉంటే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకున్న ఎంబడే పెళ్లి జరుగుతుంది. ఈ కుజ దోషం ఉన్న వాళ్ళకి రావి చెట్టుకు పెళ్లి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు నిజమంటారు? అదేమో దోషం వేరు, దశ వేరు. దోషం ఉంటే దాన్ని పరిహారం చేస్తే సరిపోతుంది. దశ మటు కంపల్సరీ స్టోన్ పెట్టాలి. స్టోన్ పెట్టకపోతే పెళ్లికి ఆటంకం ఏర్పడుతుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా పెళ్లి కాదు. ఓకే. మరి 3వ గ్రహం ఏంటండి? 3వది రాహుగ్రహం. ఈ రాహుగ్రహం ఏం చేస్తుంది అంటే, పెళ్లి సూపులు అయిపోయి ఎంగేజ్మెంట్ దాకా వస్తుంది, అయినాక కూడా పెళ్లి కాదు, క్యాన్సర్ అయిపోతుంది. రాహుగ్రహం ఏం చేస్తాడంటే, ఆశ పెట్టి నిరాశ చేస్తాడు. దగ్గర తెచ్చి పెళ్లి అవుతుంది, ఇక రేపు మాది పెళ్లి అయిపోయి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది, మళ్ళా పెళ్లి అయితే క్యాన్సల్ అయిపోతుంది. అంటే పెళ్లి పిల్లగాని కానీ అక్కనో బావనో చెల్లెలో తమ్ముడో మామనో తమ్ముడు ఎవరెవరు వాళ్ళ ఇంటి బంధువులు ఈ పిల్లగానికి వంకలు పెట్టడమో పిల్లకి వంకలు పెట్టడమో జరుగుతుంది. జరిగేసి క్యాన్సర్ అయిపోతుంది. ఎంత అందంగా ఉన్నా సరే, ఎన్ని డబ్బులు ఉన్నా సరే, ఏదో రకంగా అంటే ఈగోనన్నా అడ్డం వస్తుంది, ఏదో రకంగా వాళ్ళ మాటలన్నా ఏదో ఒకటి జరిగితే మొత్తానికి క్యాన్సల్ అయిపోతుంది. ఇక ఎన్ని సంబంధాలు చూసినా క్యాన్సల్ అవుతుంటాయి. మేము 10 చూసినాం, 20 చూసినాం, మా అమ్మాయికి పెళ్లి అయితే మా అబ్బాయికి పెళ్లి అయితే ఏం చేయాలంటుంటారు. దీనికి కారణం ఏంటంటే రాహుగ్రహం బాగాలేకపోవడం. దానికి ఏం చేయాలంటే, గోమేధికం 5 క్యారెట్లు, నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. దాని అబ్బాయిలకైతే కుడిచే మధ్య వేలకు ధరించాలి, అమ్మాయిలకైతే ఎడమచే మధ్య వేలకు ధరించాలి. ఇది ఏం చేయాలంటే వైబ్రేషన్ ఒరిజినల్ ఉండాలి. మన ఈ జ్యువెలరీ షాప్లలో అమ్మేటివన్నీ గాజు ముక్కలు అట్లా కాకుండా మైనింగ్ తోటి వచ్చినాయి, ఒరిజినల్ ఉండాలి. దాన్ని మేము ఈ స్కానర్ తో చెక్ చేసి, మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని చెక్ చేసి మీ సూటబుల్ అయ్యే స్టోర్ చేయడం జరుగుతుంది. అవి పెట్టుకుంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఇప్పటి వరకు 100 రోజుల్లో పెళ్లి అయిపోయింది. ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే. ఒక కోతిలాకున్న అమ్మాయి, కొందరు జన్యు లోపంతో కుడతారు, కోతిలాకున ఉంటాయి అమ్మాయి పెళ్లి కూడా అయింది. నేనే ఆశ్చర్యపోయిన. అమ్మాయి పెళ్లి స్టోన్ పెడితే అమ్మాయి పెళ్లి అయిపోయింది. అసలు అమ్మాయిని మన పక్కన కూర్చున్నట్టుకోనికి ఇష్టపడం, అలాంటిది అమ్మాయి పెళ్లి అయిపోయింది. అంటే మనం పెట్టి ఆ స్టోన్ బట్టి 3 నెలల్లో పెళ్లి అయిపోయింది. 100 రోజులు టైం ఇస్తే ఎవరికి ఇచ్చినా పెళ్లి అయిపోతుంది 100 రోజులు. కాబట్టి ఈ స్టోన్ లో పెట్టుకొని పెళ్లి అవుతుంది. అదే వీటి గ్రహాల ఎఫెక్ట్ తోటే పెళ్లి ఆలస్యం అవుతుంది.
ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.